నమస్కారం అండి. దత్తాత్రేయ 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 శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ అక్కల్కోట్ మహారాజ్ శ్రీటి సాయినాథ. మనము మార్గశిర మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున దేశమంతటా దత్త జయంతిని జరుపుకుంటారు. అది ఈ నెల డిసెంబర్ 4వ తారీఖున దత్త జయంతి అందరూ జరుపుకుంటారు. దత్తాత్రేయుడు అత్రి మహాముని మహాపతివ్రతని అనసూయకి కలిగిన సంతానమే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడిని త్రిమూర్తి స్వరూపం కూడా మనం అందరం కొలుసుకుంటాము. దత్తాత్రేయ జయంతి రోజు మనం అందరం కూడా ఏం చేయాలండి? అందరూ కూడా తెల్లవారుజామున లేచేసి స్నాన సంధ్యాదులు ముగించుకొని దత్తుడికి పూజలు చేసి దత్తాత్రేయుడి స్తోత్రాలు చదివి దత్తాత్రేయ ధ్యానం చేస్తారండి. ముఖ్యంగా ఈరోజు శ్రీ గురు చరిత్ర, అవధూత చరిత్ర, దత్త చరిత్ర, షిరిడి సాయి సచ్చరిత్ర కూడా పఠిస్తారు. అందరూ కూడా దత్తాత్రేయ ఆలయాల్ని సందర్శిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో కురుపురము, తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురము ముఖ్యంగా శ్రీపాద వల్లభ స్వామికి చెందిన ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. అలాగే ఎన్నో దత్తపీఠాలు ఉన్నాయి, దత్త ఆలయాలు ఉన్నాయండి. సో ప్రజలందరూ కూడా పూజలు చేసి దత్తుణ్ణి స్మరించుకొని సాయంత్రం భజనలు చేస్తారు. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారండి. ఈ విధంగా చేయడం వల్ల అందరికీ కూడా అష్టైశ్వర్యాల పాటు మంచి ఆరోగ్యం కూడా కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి. అలాగే మనం దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటేనే మనకి కనబడే దత్తాత్రేయ స్వామితోనే ఎప్పుడు కూడా 4 శునకాలు, 4 కుక్కలు ఎప్పుడు ఉంటాయి కదండి, అలాగే ఒక ఆవు కూడా ఉంటుంది. ఈ 4 శునకాలు కూడా 4 వేదాలకు ప్రతీకలు. ఆవు భూమాతకు ప్రతీక. అందుకనే ఈ దత్తాత్రేయ జయంతి రోజు, దత్త జయంతి రోజు ఏం చేస్తారంటే ఈ శునకాలకి ఆహారం పెట్టడం ద్వారా, అలాగే ఆవుకు ఆహారం పెట్టడం ద్వారా మనకందరికీ కూడా అష్టైశ్వర్యాలతో పాటు మంచి ఆరోగ్యం కూడా సమకూరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మనందరం కూడా డిసెంబర్ 4వ తేదీ దత్త జయంతి రోజు దత్తుడిని స్మరించుకొని దత్తాత్రేయుడిని ప్రార్థించి అలాగే దత్తుడి గుళ్ళకి వెళ్దామండి. మరి సచ్చరిత్ర కానీ దత్తాత్రేయ చరిత్ర కానీ పఠిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క పండగ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని జరుపుకుంటారు. ఎందుకంటే మనకు తెలిసినట్టుగా కర్ణాటకలో గానగాపురం ముఖ్య క్షేత్రం అండి దత్తాత్రేయుడికి. అలాగే మనకి అక్కల్కోట్ మహారాష్ట్రలో ఉన్నాడండి. షిరిడి సాయిబాబా సంస్థానం కూడా ఉందండి. అలాగే గుజరాత్లో కూడా శ్రీపాద శ్రీ వల్లభుడి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. మనం అందరం కూడా రేపు దత్తాత్రేయుడిని భజిద్దామండి. నేను నా వీడియోలో దత్తాత్రేయుడి సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా పెట్టాను నా క్రితం వీడియోల్లో. దయచేసి ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని అందరూ పఠించండి. ఆ దత్తాత్రేయుడితో పాటు మనం దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపంగా అనుకుంటాం కాబట్టి ఆ దత్తాత్రేయుడితో పాటు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహానికి కూడా పాత్రలు అవుదామండి. దత్తం భజే శ్రీపాద వల్లభ దత్తం భజే దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దత్తాత్రేయ నమస్తే.